నమస్తే అందరికీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, ప్రియారిటీస్ గురించి. అట్లాగే ఈరోజు నా లెగ్ వర్కౌట్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఏంటి జిమ్ మారింది అనుకుంటున్నారా? ఈరోజు యాప్రాల్ జిమ్కి వచ్చినాను, నా లెగ్ డే గురించి ఎందుకో కూడా నేను డీటెయిలింగ్గా చెప్తాను. ఫస్ట్ అయితే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో లెగ్ వర్కౌట్గా లెగ్స్ వార్మప్ చేస్తున్నా. మనం ఏ మజిల్ అయితే ట్రైన్ చేస్తామో ఆ మజిల్ ప్రాపర్గా వార్మప్ చేయండి ఫస్ట్. అంతేగాని జిమ్కి రాగానే దడేలు మని మెషిన్స్ మీద పడకండి. ఫస్ట్ ప్రాపర్గా ఒక 5 to 10 minutes వార్మప్ చేసిన తర్వాతనే వర్కౌట్ స్టార్ట్ చేయండి, లేదంటే ఇంజరీస్ అయిపోతాయి. బేసిక్గా ఈ వార్మప్ ఎవరు చేయరు, జనరల్గా సిటప్స్ అంటారు. నేను చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ ఫీట్ కాబట్టి ఈ వార్మప్ చేస్తూ ఉంటాను. మన ఈ థై జాయింట్స్ ఇవన్నీ కొంచెం హిప్ జాయింట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇది మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి ఎవరైనా ఉంటే మీ లెగ్ వర్కౌట్ అప్పుడు వార్మప్గా. సెకండ్ సెట్ 80 kgs. లాస్ట్ టైం అరౌండ్ 9 reps ఏమో వచ్చినాయి, దిస్ టైం 10 రావాలి. చలో. ఓకే, ఫైనల్ సెట్ 100 kgs. టార్గెట్ 8 reps. చూద్దాం, లాస్ట్ టైం 6 or 7 reps వచ్చినాయి, ఈ టైం 8 reps. లెట్స్ గో. Six, 7, డన్ 8 reps. యూజువల్లీ నేను నాగరం డ్రీమ్ ఫిట్నెస్ జిమ్లోనే వర్కౌట్ చేసా. ఈ జిమ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ మిషన్. బేసిక్గా నా ఇన్నర్ థైస్ కొంచెం వీక్, సో దాన్ని స్ట్రెంథింగ్ చేద్దామని ఈ వీడియో బిగినింగ్లో చెప్పినాను, అది ప్రియారిటీస్ మ్యాటర్ అని. సింపుల్, నా ప్రియారిటీస్ అయితే ఇంతే. సో అందుకని నేను వచ్చిన. చెప్పిన ప్రియారిటీస్ మ్యాటర్. ఇప్పుడు నేనున్న బేసిక్ ఏంటంటే, నేను ఒక ట్రైనర్, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నేను నా బాడీని రిప్రజెంట్ చేసుకోవాలి కాబట్టి అంతే. మీరు కూడా మీ ప్రియారిటీస్ పట్ల స్ట్రాంగ్ ఉండండి. అది ఏదైనా కానీ, నేను జిమ్ ఒక్కటే చెప్తలేను, ఏదైనా కానీ మీ స్కిల్ పరంగా అయినా, మీ జాబ్ పరంగా అయినా, మీ బిజినెస్ పరంగా అయినా, ఆర్ఎల్స్ మీరు ఎనీ స్పోర్ట్లో ఉన్నా మీ ప్రియారిటీస్కి 100% ఇవ్వండి. వన్ డే యూ విల్ డెఫినెట్లీ సక్సెస్. ప్రియారిటీస్ అనేవి మంచి వాటికి పెట్టుకోండి, అడ్డమైన వాటికి పెట్టుకోకండి. స్పెషల్లీ కొంతమంది ఎంజాయ్మెంట్కి పెట్టుకుంటారు ప్రియారిటీస్, అది కరెక్ట్ కాదు. నాకు చెప్తున్నా కదా, మీ ప్రియారిటీస్ అడ్డమైన దానికి పెట్టకండి, ఎంజాయ్మెంట్. మీకు డౌట్ రావచ్చు, ఏంటన్నా మేము ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేయండి, ఎంత ఒక లిమిట్ ఉండాలి. ఇప్పుడు మీకు వీక్ మొత్తంలో వీకెండ్స్ ఎంజాయ్ చేయండి, ఆర్ఎల్స్ వీక్లీ 1 day, డైలీ 24 hours ఉంటాయి కదా, ఒక 2-3 hours ఎంజాయ్ చేయండి. మిగతా రెస్ట్ టైం మీ పని మీరు చూసుకోండి అంతే. అంతేగాని మేము డైలీ ఎంజాయ్ చేస్తామంటే లైఫ్ వేస్ట్ అయిపోతుంది. తెలుగులో ఒక సేయింగ్ ఉంది కదా, ఏంటది, సినిమాలో ఐటమ్ సాంగ్స్ 5 minutes ఉంటేనే బాగుంటుంది, సినిమా మొత్తం ఐటమ్ సాంగ్ ఉంటే
అది ఐటమ్ సినిమా అయిపోతుంది. లైఫ్ కూడా అంతే, ఎంజాయ్మెంట్ ఒక పార్ట్ వరకే బాగుంటుంది. నేను లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తాను, డైలీ ఎంజాయ్ చేస్తాను ఏం లేకుండా అంటే మాత్రం ఇక మీ లైఫ్ కూడా ఐటమ్ లైఫ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అక్కడ కూడా ఈ థ్రస్ట్ మెషిన్ లేదు, యూజువల్లీ రాడ్ వేసుకొని చేస్తాం కదా, అది చేస్తాం. అలా కొంచెం నాకు ఈ పైన అబ్డామినల్ దగ్గర పెయిన్ వస్తుంది. చాలా రోజులు హిప్ థ్రస్ట్ చేయక. ఎస్పెషలీ ఇప్పుడున్న వర్కౌట్ స్ప్లిట్లో 2 days లెగ్ డేస్ ఉన్నాయి. అంటే 4 days అక్కడ వర్కౌట్, 2 days ఇక్కడ. దాంట్లో హిప్ థ్రస్ట్ కూడా ఉంది. సో నా గ్లూట్స్ కూడా స్ట్రాంగ్ చేయాలి. మీకు అందరు డౌట్ రావచ్చు, ఏంది ఇప్పుడు ఒక్క 1-2 మిషన్ కోసం ఈడకు వచ్చేసినావా ఇంత దూరం అని. లిటరలీ 8 kilometers ట్రావెల్ చేసి వచ్చిన ఈ 2 మిషన్స్ కోసం. అది చెప్తున్నా కదా, ఆల్ యూ నీడ్ ఈస్ మీ ప్రియారిటీస్. మీ ప్రియారిటీస్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయో, మీ ప్రియారిటీస్ ఎయిటిల్ మీద ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయండి. నా ప్రియారిటీస్ అయితే స్ట్రాంగ్ ఉన్నాయి, అందుకని నేను ట్రావెల్ చేసి వచ్చిన. ఇంకో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఇంకో జిమ్ ఉంది కదా కోంపల్లిలో, అది మా ఇంటి నుంచి 16 kilometers. మీరు నమ్మకపోవచ్చు, ఒక్క మిషన్ని ట్రై చేయడానికి నేను 16 kilometers విన్నా, వీక్లీ 2 times. నా ప్రియారిటీస్ అంతే. మీ ప్రియారిటీస్ ఏదుందో పెట్టుకోండి. యూజువల్లీ హిప్ థ్రస్ట్ చాలామంది చేయరు, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటంటే హిప్ థ్రస్ట్ మనం చేయొద్దు, గర్ల్సే చేయాలి. ఇంకొంతమంది మనకు అవసరం లేదు, గర్ల్సే గ్లూట్ చూపించుకుంటారు, స్ట్రాంగ్ ఉంటాయి అది అంటారు. అట్లేం లేదు, గ్లూట్స్ అందరూ ట్రై చేయాలి. గ్లూట్ స్ట్రాంగ్ ఉంటేనే మీకు డెడ్ లిఫ్ట్ మంచి ఇంప్రూవ్ అవుతుంది, స్క్వాట్ మంచి ఇంప్రూవ్ అవుతుంది. నేను లెగ్ ప్రెస్ కూడా చూపిస్తాను, ఎందుకంటే లెగ్ ప్రెస్ మీ అమ్మో మీరంతా మొగోళ్ళు 200 కూడా కొట్టేస్తారు లెగ్ ప్రెస్. కానీ ఇట్లా హిప్ థ్రస్ట్లు మాత్రం చేయరు. సో హిప్ థ్రస్ట్ చాలా మంచి వర్కౌట్, స్కిప్ చేయకండి. మీ స్క్వాట్ డీప్ వెళ్ళడానికి కానీ, మీ డెడ్ లిఫ్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది హిప్ థ్రస్ట్ పక్కా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీ జిమ్లో ఈ మిషన్ లేకపోతే మీరు బార్బెల్తో ఈజీగా చేయొచ్చు. నాకు కొంచెం అబ్డామినల్ పెయిన్ అవుతుంది కాబట్టి నేను ఈ మిషన్ మీద చేస్తున్నా. నేను మెయిన్లీ ఈ జిమ్కి వచ్చింది ఓన్లీ ఒక్క మిషన్ కోసం. బేసిక్గా అయితే అదే అడక్షన్ లెగ్స్, ఇన్నర్ అండ్ అవుటర్ థైస్ కోసం అంతే. నార్మల్గా ఈ లెగ్ కర్ల్ మెషిన్ ఉందా, మన పాత జిమ్లో ఎట్లుంటా అంటే మెషిన్ ఉంటుంది, అంటే ఫ్రీ వెయిట్స్ కాకుండా మెషిన్ ఉంటుంది. సో దాంట్లో ఎట్లా అంటే ఫిక్స్డ్ వెయిట్స్ ఉంటుంది, దాంట్లో కర్ల్ చేస్తాం. బట్ ఇక్కడ మీరు చూస్తుంటే ప్లేట్స్ ఉన్నాయి కదా, నాకు అర్థం కావట్లేదు. యూజువల్లీ అక్కడ అంటే 40-50 kgs కర్ల్ చేస్తాం, కానీ ఇక్కడ అరౌండ్ 25 kgs ఉంది. కాకపోతే ఇదే హెవీగా అనిపిస్తుంది ఏమో. మన అదే ఫ్రీ వెయిట్స్కి మెషిన్ వెయిట్స్కి తేడా. మీ అందరికీ ఈ డౌట్ ఉంటుంది, మెషిన్స్కి ఫ్రీ వెయిట్స్కి తేడా ఉంది. దానికి ఏంటంటే ఒక పుల్లీ సిస్టమ్ ఉంటుంది.
మెషిన్ వెయిట్స్కి. ఫ్రీ వెయిట్స్కి ఎటువంటి పుల్ సిస్టమ్ ఉంది, అందుకని ఇది కొంచెం హార్డ్ ఉంటుంది మనం పుల్ చేయడానికి. ఇది ఆఫ్టర్నూన్ టైం, ఇప్పుడు టైం అరౌండ్ 3 అవుతుంది. నేను యూజువల్లీ ఆఫ్టర్నూన్ 1:30కి వచ్చిన, ఎండలో 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి, ఎందుకు అడక్షన్ మిషన్ కోసం. అదే చెప్తున్నా, ప్రయారిటీస్ మ్యాటర్స్. మీరు కూడా మీ ప్రయారిటీస్ పట్ల స్ట్రాంగ్ ఉండండి, మంచి దాని మీద మీ ప్రయారిటీస్ని పెట్టండి, ఓకేనా? వీడియో ఇక్కడ దాకా చూస్తుంది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. फोटो